రూపాయలతో కుటుంబ పోషణ ఎలా సాధ్యం? కనీస వేతనాలు నిర్దేశిత పని గంటలు అమలు చేయాలి. వీక్లీ ఆఫ్ సెలవుల విధానం వర్తింపజేయాలి. విజయవాడలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన డ్రైవర్ల ధర్నా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీటీడీసీలో శ్రీనివాసరావు రీఅపాయింట్మెంట్, ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగింపు అంటే ఆర్డర్. గత ఏడాది రిటైర్ అయిన కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పుతూ వచ్చిన శ్రీనివాసరావు తాజాగా తేదీలు లేకుండా ఏడాది పాటు రీఅపాయింట్మెంట్ పేరిట ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రిటైర్డ్ డిఈ ఎం శ్రీనివాసరావు పర్యాటక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రీఅపాయింట్ చేస్తూ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను. ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్ద ఆయనది కాకినాడలోని రాయుడుపాలెం. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, భార్య చనిపోవడంతో కూతుర్ని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశాడు. ఎంబీఏ వరకు చదివించాడు. ఇప్పుడు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అయితే అబ్బాయి గుణగణాలతో పాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత భవిష్యత్తు దృష్ట్యా అతడికి ట్రాఫిక్ క్రమశిక్షణపై ఆరా తీయాలని సంకల్పించాడు. కాకినాడ ట్రాఫిక్ 2 సిఐ దావేటి రామారావు వద్దకు వచ్చి తనకు కాబోయే అల్లుడి కారు, ద్విచక్ర వాహనాల నెంబర్లు చీటీ మీద రాసిచ్చి వాటి మీద ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఏమైనా ఉన్నాయో అని చెప్పాలని కోరాడు. చలానాలు ఉంటే పిల్లనివ్వనని స్పష్టం చేశాడు. కూతురి భవిష్యత్తుపై పెద్ద ఆయన చూపిస్తున్న తాపత్రయానికి ముద్రించి నిబంధనలకు లోబడి తప్పనిసరిగా సాయం చేస్తానని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.